హాయ్ హలో మీరు లావా అగ్ని 5G మొబైల్ అనేది తీసుకోవాలనుకుంటున్నారా? ఈ మొబైల్ అనేది తీసుకుంటే మీ ప్రైస్కి వర్తుంటుందా అనే ఒక డౌట్తో మీరు ఉన్నారా? ఈ మొబైల్ అనేది ఎవరు తీసుకుంటే బెస్ట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ చూసి ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే, 396 ppi, 90Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరిగింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 ప్రొటెక్షన్ సపోర్ట్ ఉంటుంది. పంచోల్ డిస్ప్లే. ఈ మొబైల్ కెమెరా మనకి క్వాడ్ కెమెరా సెటప్తో రావడం జరిగింది. ఈ మొబైల్ కెమెరా 64+5+2+2 64 మెగాపిక్సెల్ మెయిన్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఇంకో 2 మెగాపిక్సెల్ మైక్రో షాట్స్ కోసం. ఫ్రంట్లో మనకి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ కెమెరా యూస్ చేసి మనం ఫుల్ హెచ్డీలో 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉన్నది. ఈ మొబైల్ ప్రాసెసర్ మనం చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టోకోర్ ప్రాసెసర్తో రావడం జరిగింది. బ్యాటరీ 5000 mAh, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. USB Type-C పోర్ట్. ఈ మొబైల్లో మనం అడిషనల్గా SD కార్డ్ యూస్ చేసి 256 GB వరకు ఎక్స్పాండ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ మనం చూసినట్టయితే 20,000 నుండి అవైలబుల్గా ఉన్నాయి. 20,000కి ఈ మొబైల్ తీసుకోవచ్చు. అంటే ఎవరైతే ఇండియన్ బ్రాండ్ అనేది చాలా ఇష్టం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ని కొంచెం ట్రై చేయొచ్చు. అండ్ ఈ మొబైల్లో కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు గేమింగ్ ఇంకా ఐఎస్ ప్రేయర్తో అయితే మాత్రం వేరే మొబైల్కి వెళ్ళాల్సింది. ఆ మొబైల్ ఏంటిదో కాదు, పోకో X3 Pro. ఒకవేళ మీకు గేమింగ్ ఐఎస్ ప్రేయర్తో అయితే మాత్రం ఆ మొబైల్కి వెళ్ళండి. ఇండియన్ బ్రాండ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ చూడండి. ఇంకా ఇలాంటి అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.